ఆయన యేసు ప్రభువారు వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకునుడని వారితో చెప్పాను. మిమ్మల్ని యాజకులకు కనపరుచుకునుడి అని వారితో చెప్పాను. ఇక్కడ ఆ మాట వ్రాయబడింది, వారు వెళ్ళుచుండగా శుద్ధులై. ఇప్పుడు చూడండి, యాకోబు తన ఇంటి వారు మరి బేతేలు నాకు వెళ్ళుదామో అని చెప్పి యాకోబు చెప్పిన తర్వాత యాకోబు వారికి ఒక హెచ్చరిక చేశాడు. మిమ్మల్ని మీరు ఏం చేసుకోమన్నాడు? శుచిపరుచుకొని, మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని అదే శుద్ధులైరి, వారు శుద్ధులైరి అనే మాట ఇక్కడ వ్రాయబడిందిగా ఉంటుంది. కనుక వారిలో శుద్ధులైరంటే ఏ రోగం బాగైంది? కుష్ఠరోగం. కనుక ఈరోజు కుష్ఠరోగం కంటే ప్రమాదకరమైన రోగం మనం అందరం కలిగి ఉన్నాం ఒకప్పుడు. అనేకులు ఏ రోగం? అది పాప రోగం. కనుక కుష్ఠరోగం కంటే కూడా ప్రమాదకరమైన భయంకరమైన రోగం ఏదంటే పాప రోగము. అందుకని బైబిల్లో ఏ వ్యాధి అని వ్రాయబడింది? ఇది ఘోరమైన హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన. కనుక ఘోరమైన వ్యాధి, భయంకరమైన మరణకరమైన రోగం ఇది పాప రోగము. ఆ పాప రోగము వారు కుష్ఠరోగము శుద్ధులైరి, వెళ్ళుచుండగా దేవుని మందిరమునకు వెళ్ళుచుండగా వారు శుద్ధులైరి అనేది మన జీవితాల్లో నెరవేర్చబడే అనుభవంగా ఉండాలి. ఇంకా ఇక్కడ ఎవరైనా దేవుని మందిరానికి వెళ్ళుచు శుద్ధి, హృదయ శుద్ధి, అందుకని బైబిల్లో ఉంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట వ్రాయబడింది. మత్తయి 5:8 వారు శుద్ధులైరి, హృదయ శుద్ధి. అలాగున ఇక్కడ కూర్చున్న అనేకులు ఈరోజు వార్షికోత్సవ 29వ వార్షికోత్సవ కూడిక, మరి అనేక మంది ఆహ్వానించబడినారు. ప్రియ సహోదరుడ సహోదరి, ఇంకా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా శుద్ధి, హృదయ శుద్ధి అనే అనుభవం లేకపోతే ఈ మధ్యాహ్నం ప్రభు నిన్ను ప్రేమించి నీ హృదయం శుద్ధి కావాలని ఆయన కోరుచున్నాడు. హృదయ శుద్ధి కొరకై ఆ హృదయం మీద యేసు ప్రభువారు శిలువలో కార్చిన రక్తము ప్రోక్షించబడాలి. ఆయన రక్త ప్రోక్షణ క్రిందకి మనం తీసుకుని రాబడాలి. అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ మధ్యాహ్న సమయంలోనే తీర్మానం చేసుకుని, ప్రభువా వెళ్ళుచుండగా శుద్ధులైరి, నా జీవితంలో కూడా శుద్ధి కలుగు చేయి, హృదయ శుద్ధి కలుగు చేయి, నీ రక్తం ద్వారా నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు, నా హృదయంలోనికి రా, నాకు పాప క్షమాపణ అనుభవం అనుగ్రహించని ప్రభువును వేడుకుంటే ఆయన నిన్ను క్షమిస్తాడు. ఎలాంటి దేవుడు మన దేవుడు? క్షమించుటకు సిద్ధమైన మనస్సు. కనుక ఎలాంటి వారిని శుద్ధీకరిస్తాడు? ఎలాంటి పాపాలని? బైబిల్ ఒక పాట ఉంది, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించును రారా, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించును రారా, పాప పాపముతో రారా, పాదములపై పడరా, ఎంత ఘోర పాపాత్ములనైనా ఆయన క్షమించేవాడు, ఆయన ప్రేమిస్తున్నాడు.
ఈ మధ్యాహ్నం నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను క్షమించడానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నా దగ్గరికి రా, నేను నిన్ను క్షమిస్తాను, నీ పాపాలని కడిగి నిన్ను శుద్ధీకరిస్తాను అని ప్రభు నిన్ను పిలుస్తుండగా ఈ పిలుపును అంగీకరించి ఎవరైతే ఆ ప్రభు దగ్గరికి వస్తారో, ఆ ప్రభు దగ్గర పాపొప్పుకొని విడిచిపెడతారో వారిని శుద్ధీకరించే అనుభవం ఆయన కలిగి వాడు ఉంటాడు. కనుక ఈ మధ్యాహ్నం నిర్లక్ష్యం చేయకుండా ప్రభు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని వెంటనే ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని చెప్పి ప్రభువును వేడుకుంటే ఆయన నిన్ను క్షమిస్తాడు, తన రక్తం ద్వారా కడిగి శుద్ధీకరిస్తాడు. బైబిల్ మాట ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయి. ఆ రక్తము ద్వారా నీ పాపములు కడగబడి పవిత్రత, పరిశుద్ధత అనే అనుభవం నీకు కలిగేదిగా ఉంటుంది. ఇది మొదటి అనుభవం. బైబిల్ మాట ఉంది, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకోరు. కనుక తప్పించుకునే పరిస్థితి మరి లేకపోయిందిగా ఉంటుందిగా మీ జీవితాల్లో తీర్మానం చేసుకుని నేనే ప్రభువును రక్షకుడిగా అంగీకరించాలని వెళ్ళుచుండగా వారు శుద్ధులైరి, కుష్ఠరోగం బాగైంది అనే అనుభవంలో, పాప రోగము బాగే అనుభవం మీరు కలిగిన వారు ఉండాలి. అలాంటి వారు ఎవరైనా ఉంటే రక్షించబడుకున్న ప్రియులారా, ఈ సమయంలోనే తీర్మానం చేసుకుని ప్రభువును హృదయంలో చేర్చుకోవాల్సిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఇది మొదటి మాట. వారు వెళ్ళుచుండగా ఏమైనారు? వాళ్ళు శుద్ధులైరి. ఇది మొదటిది. తర్వాత చూడండి, వారు వెళ్ళుచుండగా ఏం జరిగిందో అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 36, 38 కలిసి ఉంటాయి. 36, 38 వచనాలు. పిలుపును నపుంసకుడు 111 క్రొత్త నిబంధనలు పేజ్ నంబర్ 111 చదవండి. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. పిలుపు నపుంసకుడు ఇద్దరును నీళ్ళను దిగిరి, అంతటా పిలుపు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. కనుక ఇక్కడ వారు వెళ్ళుచుండగా, త్రోవలో వెళ్ళుచుండగా ఎవరెవరు వెళుతున్నారు? పిలుపు, నపుంసకుడు వెళ్ళుచుండగా చివరికి నపుంసకుడు అన్నాడు, నీళ్ళను చూసి నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకం ఏంటి అన్నాడు. అన్నాక వెంటనే ఇద్దరు నీళ్ళలోకి దిగారు. చూడండి, ఈరోజు బాప్తిస్మం ఇవ్వాలంటే ముందు వాళ్ళకి సిద్ధపాటు. బట్టలు తెచ్చుకున్నారా? ఈ మధ్య కాలంలో ఇంకొక కండిషన్ పెట్టారు మా సహోదరులు. బాప్తిస్మం తీసుకునే వాళ్ళందరూ కూడా దుప్పటలు తెచ్చుకోవాలి. ఎందుకు? తీసుకోగానే వాళ్ళకి కప్పటానికి అని చెప్పి పెట్టారు. ఇవన్నీ ఆలోచన లేదు. నపుంసకుడు అన్నాడు, నీళ్ళు వచ్చినాయి, నీళ్ళు కనపడి నాకు బాప్తిస్మం ఇమ్మన్నాడు. వెంటనే పిలుపు నీళ్ళలోకి దిగి నపుంసకుడికి ఏమి ఇచ్చానో బాప్తిస్మం ఇచ్చాను. వారు వెళ్ళుచుండగా, కనుక ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. వెళ్ళుచుండగా బాప్తిస్మం యొక్క అనుభవం వారు నపుంసకుడు కలిగిన వాడు కూర్చున్నాడు. సరే, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది బాప్తిస్మం తీసుకోకుండా కొనసాగుతున్నారు? చాలా మంది ఎట్లా ఉంటారంటే, మేము ఎప్పుడో చిన్నప్పుడే తీసేసుకున్నాం బాప్తిస్మం, మాకు ఇంకా అక్కర్లేదు అన్న రీతిగా ఉండేవాళ్ళు ఉన్నారు. చిన్నప్పుడు తీసుకున్న బాప్తిస్మం అది సరి అయిన బాప్తిస్మం కాదు. అనుభవంతో తీసుకోలేదు. రక్షణ అనుభవం లేకుండా అనేకులు ఏ చిలకరుపుకో లేకపోతే ఏ రీతిగానో బాప్తిస్మం తీసుకుని మేము తీసుకున్నాము అన్నట్లుగా భావిస్తున్నారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే బాప్తిస్మానికి లోబడి బాప్తిస్మం తీసుకోవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. యేసు ప్రభు వారు ఒక ఆజ్ఞాపించారు. ఆయన చాలా కఠినంగా మాట్లాడినాడు. ప్రభు ఏమన్నాడు? నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. నమ్మని వానికి శిక్ష అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి కలిగేదిగా ఉంటుంది. ఇంకా ఎవరైనా రక్షించబడి బాప్తిస్మం తీసుకోకుండా ఉంటే వెంటనే లోబడి బాప్తిస్మానికి పేరిచ్చి
బాప్తిసం తీసుకోవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అలాగున అపొస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు నువ్వు ఆయనకి ఇవ్వమని హెచ్చరిక ఏంటి? నీవు తడుగు చేయట ఎందుకు, లేచి బాప్తిసం తీసుకొని నీ పాపములు కడిగి వేసుకో అనే హెచ్చరిక ఇవ్వబడినప్పుడు సౌలు వెంటనే బాప్తిసము తీసుకున్నవాడు ఉంటున్నాడు. కనుక వారు వెళ్ళుచుండగా ఫిలిప్పు నపుంసకుడు బాప్తిసము తీసుకున్న అనుభవం ఆయన కలిగిన వాడు ఉంటున్నాడు. ఇది రెండవ అనుభవంగా ఉంటుంది. మొదటి అనుభవం ఏంటి? వారు వెళ్ళుచుండగా ఏమైనారు? వాళ్ళు శుద్ధులైన, గుర్తు పెట్టుకోండి. రెండవది, వారు వెళ్ళుచుండగా నపుంసకుడు ఏం తీసుకున్నా? బాప్తిస్మము తీసుకునేను. ఇది రెండవ అనుభవం. ఎవరైనా ఉంటే వెంటనే బాప్తిస్మానికి లోబడండి, మీ పాపాలు కడిగి వేసుకుని అలాగ పరిశుద్ధాత్మ చేత నింపబడాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం. అలాగున మరి బైబిల్లో వ్రాయబడింది, మారు మనసు పొంది బాప్తిసం తీసుకోండి. ఏ వరం పొందుతారు అప్పుడు మీరు? పరిశుద్ధాత్మ వరము. పరిశుద్ధాత్మ వరాన్ని మీరు పొందేవారు ఉంటారు. ఇది రెండవ అనుభవంగా ఉంటుంది. మూడవదిగా చూడండి, వారు వెళ్ళుచుండగా లేక పోవచ్చుండగా ఏం జరిగిందో బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త